2015 నుంచి సివిల్స్ అభ్యర్థులకు వాట్సాప్ ద్వారా ఉచిత శిక్షణ ఇస్తున్నారు అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్. 2000 మందికి పైగా కోచింగ్ ఇవ్వడంతో ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు సివిల్స్ ర్యాంకులు సాధించారు. 2024 యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో కూడా మహేష్ భగవత్ వద్ద శిక్షణ తీసుకున్న అభ్యర్థులు చాలా మంది ఎంపికయ్యారు. టాప్ 100 ర్యాంకర్లలో 21 మంది తన వద్ద శిక్షణ తీసుకుంటున్నారన్న అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్తో ధనరాజ్ ఫేస్ టు ఫేస్. పోలీస్ డిపార్ట్మెంట్లో విధి నిర్వహణలో ఆయన కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే మరోవైపున చూసినట్టయితే యూపీఎస్సీకి సంబంధించినటువంటి పరీక్షల్లో ఆయనకు సివిల్స్ గురువుగా పేరుంది. ఆయన పేరే మహేష్ భగవత్, ఐపీఎస్, లా అండ్ ఆర్డర్ తెలంగాణ అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ గారు ఉన్నారు మనతో మాట్లాడినందుకు. సార్, ఈ సంవత్సరం చూసినట్టయితే మీరు యూపీఎస్సీ పరీక్షలకు ఎంతమందికి మీరు ప్రిపరేషన్ చేయించారు, అందులో ఎంతమంది ర్యాంకర్గా ఉన్నారు? ఈ సంవత్సరం దాదాపు 600 మెంబర్స్ పైన నేను వాళ్ళకి శిక్షణ ఇచ్చారు. దాంట్లో 211 ర్యాంక్స్ మాకు వచ్చినాయి టోటల్. సో ఈ దాంట్లో మళ్ళీ టాప్ 100లో దాదాపు 20 పైన ఉన్నారు. తర్వాత మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా చాలామంది ఉన్నారు, ఆంధ్ర పక్కన రాష్ట్రం నుంచి, మా నేటివ్ స్టేట్ మహారాష్ట్ర నుంచి కూడా కొంతమంది ఉన్నారు. తర్వాత జమ్మూ కాశ్మీర్ కానీ, ఇక్కడ నార్త్ ఈస్ట్, తర్వాత మన సౌత్ కేరళ కానీ అలాంటి రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది సెలెక్ట్ అయినారు. చాలా సంతోషం ఇదే. సార్, ముఖ్యంగా చూసినట్టయితే మిమ్మల్ని కాంటాక్ట్ కావాలనుకున్నా ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవుతుంటారు వీళ్ళంతా, వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? మీ అందరికీ తెలుసు, ఇక్కడ అడిషనల్ డీజీ హోదాలో ఉన్నారు, లా అండ్ ఆర్డర్ ఇప్పుడు చూస్తున్నారు. తర్వాత మా నంబర్స్ అంతా నెట్లో ఉన్నాయి. నంబర్ అది 9440700105 నా ఆఫీషియల్ నంబర్ ఉంది. అది దాంట్లో ఎవరు రిటర్న్ ఎగ్జామ్ ఎవరు రాస్తారు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ది, ఆ రిటర్న్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇమీడియట్లీ వాళ్ళకి మనము ఈ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాము ఇంటర్వ్యూ కోసం. సో ఈ రాసిన వాళ్ళు ఆ నంబర్ వాట్సాప్కి మనకు కాంటాక్ట్ చేస్తే చాలు. సో వాళ్ళకి వెరిఫికేషన్ చేస్తూ ఆ గ్రూప్ ఉన్నాయి, వాట్సాప్ గ్రూప్స్, ఆ గ్రూప్లో యాడ్ చేస్తూ నేను కానీ నాతో పాటు ఉన్న మిగతా మెంటర్స్ కానీ వాళ్ళకి మనము ట్రైనింగ్ అది స్టార్ట్ చేస్తాము. సార్, ఈ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కావచ్చు, వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్కు మీరు ఏ రకమైనటువంటి సూచనలు చేస్తారు, వాళ్ళకి ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తారు? ఇప్పుడు యూపీఎస్సీలో సివిల్ సర్వీసెస్ ఐఏఎస్, ఐపీఎస్ అది ఇంటర్వ్యూ కాదు, అది పర్సనాలిటీ టెస్ట్. అది మీ పర్సనాలిటీ ఎలా ఉంది అక్కడ వాళ్ళు టెస్ట్ చేస్తారు. సో మీరు ఏమైనా మీకు ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానం మీరు ఎలా చెప్తున్నారు, అది దానికి సంబంధి మీరు మన సమాజంలో ఉన్న వెనకపడిన సెక్షన్స్ ఉన్నాయి, వికర్ సెక్షన్ అంటారు మనం, వాళ్ళ ప్రతి మీరు ఎలా భావిస్తున్నారు, మన పేద ప్రజలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, మీకు జెండర్ సెన్సిటైజేషన్ ఉందా లేదా, అలాంటి టెస్ట్ కూడా ఈ పర్సనాలిటీ టెస్ట్ అప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి దానికి సంబంధి కూడా మన క్యాండిడేట్కి సెన్సిటైజ్ చేస్తున్నారు. ఈ పర్సనాలిటీ టెస్ట్లో మెయిన్లీ ఫోకస్ అంతే వాళ్ళ డీటెయిల్ అప్లికేషన్ ఫామ్, వాళ్ళ బయోడేటా, తర్వాత నేషనల్ ఈవెంట్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్, దాని మీద ఎక్కువ ఫోకస్ ప్యానెల్కి ఉంటుంది. సో దానికి సంబంధి కూడా మనం స్పెషల్ ప్రిపరేషన్ క్యాండిడేట్కి చేస్తున్నారు. సార్, మీరు ఇప్పుడు ఎంతోమందికి అంటే 2000కి పైగా కూడా శిక్షణ ఇచ్చారు. ఇందులో చూసినట్టయితే చాలా వరకు స్ట్రగుల్ ఎదుర్కొని మీ ఆధ్వర్యంలోనే ర్యాంకర్ పొందినటువంటి వాళ్ళకు అనుభవాలు ఏంటి సార్? మంచి అనుభవాలు ఉన్నాయి. చాలామంది ఈ స్ట్రగల్ చాలా చేస్తున్నారు, చాలా కష్టపడి ఈ ఎగ్జామ్కి ఇంటర్వ్యూ స్టేజ్ దాకా వస్తున్నారు. అప్పుడు మాత్రం వాళ్ళ కొంచెం అది నైరాశ్యం కొంచెం ఉంటుంది, డిప్రెస్ ఉంటారు. అది ఎలా ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలా, 275 మార్క్స్ ఉన్నాయి ఇంటర్వ్యూకి, రిటర్న్ ఎగ్జామ్ స్కోర్ ఎంత ఉంది వాళ్ళకు తెలీదు. మాత్రం ఇంటర్వ్యూలో ఈ పర్సనాలిటీ టెస్ట్లో మ్యాక్సిమం నంబర్ సాధించాలని వారికి కోరిక ఉంటుంది. సో ఆ మనసు వాళ్ళకి ఉన్నప్పుడు వాళ్ళని మోటివేషన్ చేస్తూ వాళ్ళకి స్ట్రెంగ్త్ ఏమేమి ఉన్నాయి, ఆ స్ట్రెంగ్త్ మీద మీరు ఎలా ఫోకస్ చేయొచ్చు, తర్వాత మీకు వీక్నెసెస్ ఏమైనా ఉంటే దానికి ఎలా మనం ఓవర్కమ్ చేయొచ్చు, దానికి సంబంధించకుండా మన కొన్ని సలహాలు, సూచనలు వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళకి మోటివేట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి కొన్ని ఉదాహరణ నీకు చెప్తాము. ఈ సంవత్సరం ఒక అబ్బాయి, ఆయన పేరు బిరుదేవ్ డోనే అని, ఆయన మహారాష్ట్ర నుంచి, కొల్హాపూర్ జిల్లా. ఆయనది ఈ మెక్కలు గుర్రాలు
దానితో పాటు ఆయన వెళ్తారు మన అడవిలో. మొన్న రిజల్ట్ వచ్చినప్పుడు కూడా ఆయన అడవిలో ఉన్నారు, గోట్స్లో షిప్స్లో వాళ్ళతో పాటు అక్కడ ఉన్నా. సో అక్కడ ఆయనకి వాళ్ళ కమ్యూనిటీ కష్టం ప్రకారంగా అక్కడ సన్మానం జరిగింది. అప్పుడు ఆయన ఎట్లా స్ట్రగల్ చేశారు, ఎంత కష్టపడి ఇప్పటిదాకా ఈ స్థాయి దాకా వచ్చారు అని మంచి చెప్పడం జరిగినాయి. ఈ సంవత్సరం అంటే తెలంగాణ నుంచి ఎవరెవరికి వచ్చినాయి సార్? అంటే 46 ర్యాంక్ వచ్చిన అబ్బాయి మన రావుల జయసింహారెడ్డి. ఆల్రెడీ ఆయన పోలీస్ అకాడమీలో ఐపీఎస్గా ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఆయనకి మళ్ళీ 46 ర్యాంక్ ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చినాయి. సో 100% ఆయనకి ఐఏఎస్ అది పక్క వస్తుంది. తర్వాత ఇంకో చెట్టు కింద శ్రవణ్ కుమార్ రెడ్డి అని అబ్బాయి ఉన్నారు, 62 ర్యాంక్ కావచ్చు ఆయనకి. ఇంకా కొంతమంది ఉన్నారు ఈ సంవత్సరం. తర్వాత మా పోలీస్ ఫ్యామిలీ నుంచి బెస్ట్ అంతే ఈ సంవత్సరం 68 ర్యాంక్ సాధించిన మా సాయి చైతన్య జాదవ్ అని అబ్బాయి. ఆయన ఫాదర్ గోవింద్ జాదవ్ నాతో పాటు నేను ఆదిలాబాద్ ఎస్పీ 2002-2004 దాకా చేశారు. అప్పుడు నా కానిస్టేబుల్ ఆయన. సో ఈ గోవింద్ జాదవ్ ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్గా నిజామాబాద్లో పని చేస్తున్నారు. సో ఆయన అబ్బాయి సాయి చైతన్య జాదవ్ అంతకుముందు కూడా ఫారెస్ట్ సర్వీస్లో ఆంధ్రప్రదేశ్ కాడర్కి ఆయనకి ఎంపిక జరిగినాయి. ఈ సంవత్సరం మాత్రం 68 ర్యాంక్ అది. ఆయన మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో 5th తెలుగు పర్సన్ అని ఈ ర్యాంక్తో. సో 68 ర్యాంక్ ఆయన సాధించారు. ఇంటర్వ్యూలో కూడా ఆయనకు 200 పైన మార్క్స్ వచ్చినాయి. సో పర్సనాలిటీ టెస్ట్ అది కూడా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ ద రిజల్ట్ ఆఫ్ సాయి చైతన్య జాదవ్. తర్వాత మా పోలీస్ ఫ్యామిలీలో ఇంకో చూస్తే ఈ 225 ర్యాంక్స్ సాధించిన అన్ను కౌశిక్ నరసింహ అని. ఆయన ఫాదర్ మాతో ఇక్కడ డిఎస్పీ స్టోర్గా వేణుగోపాల్ గారు డీజీపీ ఆఫీస్లో పనిచేస్తున్నారు. ఇంకో తర్వాత 799 మన అసెంబ్లీలో మార్షల్ ఉన్న కరుణాకర్ వాళ్ళ అబ్బాయి తోగారు శ్రీతేజ అని. ఒక్కొక్కరు సెలెక్ట్ అవుతూనే వస్తున్నారు, వాళ్ళు ట్రైనింగ్ చేస్తారు. వాళ్ళకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరు ఇప్పుడు సెలెక్ట్ అవుతున్నారు వాళ్ళకి ఒకటి చెప్పాల్సిందనమాట, అంతే, డోంట్ ఫర్గెట్ ద వర్డ్ సర్వీస్ అని. ఈ సివిల్ సర్వీస్లో ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఎస్ అంతే సర్వీస్ అది. సో సర్వీస్ మోటోతో మీరు ఈ మన సర్వీస్ జాయిన్ చేస్తూ ప్రజలకి మంచి సేవ అందించాలా. ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు, ఈ డైరెక్ట్ ఐఏఎస్ ఐపీఎస్ ఎవరు ర్యాంక్ సాధించి వస్తున్నారు, వాళ్ళు మాకు మంచి సేవ ఇవ్వాలా అని ప్రజలు కూడా కోరిక ఉంటుంది. కాబట్టి ఈ సేవా దృక్పథంతో వాళ్ళు కష్టపడి ఈ సర్వీస్ జాయిన్ అయిన తర్వాత పని చేయాలా, ప్రజలకి మంచి సేవ అందించాలని అదే నా కోరిక. ఇది ఎంతోమంది అంటే 2000కు పైగా మంది వాళ్ళకు యూపీఎస్సి ఎగ్జామినేషన్లో వాళ్ళు మంచి ర్యాంకర్లుగా వచ్చేలాగా వాళ్ళను ఒక ఆనుమత్యాలుగా తీర్చిదిద్ది దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్కి సంబంధించినటువంటి క్యాడర్లో నిలిచేలాగా తయారు చేయడంలో మహేష్ భగవత్ మార్క్ అనేది ఎప్పుడు ఆయనను సివిల్ గురువుగా పిలుస్తుంటారు. మొత్తం మీద చూసినట్టయితే అందరికి కూడా ఆయన ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. కెమెరామెన్ బాలకృష్ణతో ధనరాజ్, V6 న్యూస్, హైదరాబాద్.